నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠ్యాంశమైన గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠ్యాంశంలో 3వ భాగాన్ని నేర్చుకుందాం. మనం ఇప్పటివరకు 1-2 భాగాలలో పాఠ్యాంశం నేర్చుకున్నాం. రచయిత, తర్వాత పాఠ్యాంశం ముందు ఉండేటువంటి అంశాలు, పాఠ్యభాగ వివరాలు, పాఠ్యభాగ ఉద్దేశం, ప్రవేశిక, ఈ అంశాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఈరోజు 3వ భాగంలో మరికొంత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. పాఠ్యాంశాన్ని చదివే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో కనుక మీరు SM తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరం ఉన్నటువంటి వీడియోలు చూడవచ్చు. ఇప్పుడు పాఠ్యాంశాన్ని చూద్దాం. 7వ తరగతి 8వ పాఠం గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు, 3వ భాగం. ఈరోజు 3వ భాగాన్ని చదువుకుందాం. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు, ఇది పాఠ్యాంశం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఏ పాఠ్యాంశం అని కన్ఫ్యూజన్ లేకుండా గుర్తు చేస్తున్నాను. మరొకసారి చూడండి. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు, ఇది రాసింది దేవులపల్లి రామానుజరావు గారు. మీకు పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఉంటుంది, మీరు చూస్తే ఉంటారు. ఓకే, తర్వాత చూద్దాం. ఇప్పుడు పాఠ్యాంశాన్ని చూద్దాం. ఇక్కడ చెప్తున్నాడు మనకు గ్రామాలలోని క్రీడా వినోదాలు, వేడుకలు అంటే ఎలాంటి వేడుకలు జరుపుకుంటాం, ఎలాంటి క్రీడలు ఆడేవాళ్ళు అనే విషయాన్ని మనకి పాఠ్యాంశంలో చెప్తున్నాడు. ఇప్పటికి కొన్ని క్రీడా అంశాలు, తర్వాత వినోదానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది చదివి ఇందులో మరికొన్ని అంశాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, పొద్దంతా పల్లెటూరు ప్రజలను ఆకర్షించాయి, వినోదింపజేస్తుంటారు. కానీ ఈనాటి మారిన పరిస్థితులలో వీటన్నింటికి వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తం ఉడికెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్తుండ్రు. ఇక్కడి వరకు మనం 2వ భాగంలో చదువుకున్నాం. ఈ అంశాలకు సంబంధించిన వివరణ కూడా నేను 2వ భాగంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు తదుపరి పాఠ్యాంశాన్ని చూద్దాం. ఇక చూడండి, ఈ పాఠ్యాంశంలో 2వ భాగం మనం చూస్తున్నటువంటి వీడియో 3వ భాగం. స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తున్నాయి. రంగుల రాట్నం ఈ విధమైన వేడుకలలో ఒకటి. జనులు ఈ రంగుల రాట్నం ఎక్కి గిర్రున తిరుగుట అందరికీ బాగా తెలిసిన వినోదమే. హైదరాబాదు నగరంలో ప్రతి సంవత్సరం జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణలో ఈ వినోదాన్ని చూడవచ్చు. మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది ఏంటిదో తర్వాత చూద్దాం. ఏం చెప్తున్నాడు రచయిత? ఇంకా పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ నిర్వహించేటువంటి వినోదాలలో కొన్నింటిలో మనం ప్రత్యక్షంగా పాల్గొంటాం. ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్పిండు? రంగుల రాట్నం. రంగుల రాట్నం అంటే తెలిసి కదా, పెద్ద చక్రం ఉంటుంది, దానిలో మనం ఎక్కి తిరుగుతూ ఉంటాం. అవన్నీ మీరు చూసే ఉంటారు. దానిలో ఏం జరుగుతుంది? అందులో మనం ఎక్కుతున్నాం, స్వయంగా పాల్గొంటున్నాం, ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం, దానివల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇలాంటి క్రీడా వినోద కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి వినోద కార్యక్రమాలు చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండడం లేదు. మారిన పరిస్థితుల వలన వాటి ప్రదర్శనకు కావాల్సినటువంటి ప్రదేశాలు, అనువైనటువంటి ప్రదేశాలు లభించనందున కూడా ఈ వినోద కార్యక్రమాలు కొంత ప్రదర్శనకు అనువైనటువంటి చోటు లేనటువంటి ప్రదేశాలు కావడం వలన అందరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనకు ఆవరణ లోపల ఈ వినోదాన్ని చూడవచ్చు. హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలో ఇవి కూడా ఉంటాయట. ఇంకా మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది ఈ రంగుల రాట్నం. ఇలా ఉంటుంది నాన్న, మీరు చూసే ఉంటారు, అందరూ ఎక్కే ఉంటారు. సర్కస్లల్లో, తర్వాత ఈ ఎగ్జిబిషన్లల్లో ఇవి చాలా వరకు ఉంటాయి. తర్వాత చూడండి, అందరికీ తెలిసిన ఆట గిల్లిదండ. గిల్లిదండ అంటే చిర్రగోని. ఇక్కడ ఆడుతున్నారు కదా, తెలంగాణలో దీన్ని ఏమంటారు? చిర్రగోని అని అంటారు చాలా వరకు గ్రామాలలో. ఈ ఆట చాలా పురాతనమైనది, ఎన్నో ఏళ్ళ నుంచి ఆడుతున్నటువంటి ఆట. తెలంగాణపు పల్లెటూరులో దీన్ని చిర్రగోని అని కూడా అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అది మన కవులు రాసిన పుస్తకాలలో ఈ ఆట మనోహరంగా వర్ణింపబడింది. భారతంలో కౌరవ పాండవులు ఈ ఆట
ఆటను ఆడినారంటే ఇది ఎంత పురాతనమైనదో తెలుస్తుంది. ఈ గిల్లిదండ అదే మన చిర్రగోనే మహాభారతంలో కౌరవులు పాండవులు కూడా ఈ ఆట ఆడినట. అంటే ఇది ఎన్నో రోజుల నుంచి ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి ఆట. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది, త్రేతాయుగంలో రామాయణం జరిగింది, ద్వాపర యుగంలో మహాభారతం జరిగింది, మనం కలియుగంలో ఉన్నాం. అంటే ఒక యుగానికంటే ముందు, కలియుగానికంటే ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలో కూడా చిర్రగోనే ఆడిరట, గిల్లిదండ ఆడిరట. అంటే అంత పురాతనమైనటువంటి ఆట అన్నమాట. ఇక్కడ ఎలా ఆడతారు దీన్ని, ఒక చిన్న కర్ర మొక్కను పెద్ద కర్రతో కొట్టుతూ ఈ ఆటను ఆడుతుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్డంగా పెట్టినటువంటి చిన్న కర్ర, నిలువుగా పెట్టినటువంటి పెద్ద కర్ర. మనం సాధారణంగా చిర్రగోనే అంటే మీకు తెలిసే ఉంటుంది, దీన్ని గోనె అంటారు, దీన్ని చిర్ర అంటారు. చిన్నగా ఉన్నదేమో చిర్ర, పెద్దగా ఉన్నదేమో గోనె అని అంటారు. ఈ ఆటని క్రికెట్తో పోల్చవచ్చు. నిజమే, మనం గోనె అంటేనేమో బ్యాట్ అనుకోవాలి, చిర్ర అంటేనేమో బాల్ అనుకోవాలి. అక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఆ చిన్న కర్రను పెద్ద కర్రతో కొడుతున్నాం. అదేవిధంగా క్రికెట్లో బ్యాట్తోని బాల్ను కొడుతున్నాం. అంటే ఇది దానికి దగ్గరగా సంబంధం ఉన్నటువంటి ఆట. కొందరు దీన్ని స్వదేశీ క్రికెట్ అని మెచ్చుకోవడం కలదు. కొందరు ఏమంటారట, దీన్ని స్వదేశీ క్రికెట్ అంటే మన దేశంలో ఉన్నటువంటి క్రికెట్ అని అంటారట. ఇంకా కొన్ని కోడి పందెములు తెలుగు దేశీయులు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు అభిమానించిన ఆట. తెలుగు ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆట తక్కువ, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే సంక్రాంతి పండుగకు ఈ కోడి పందాలు అనేటివి ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. వీటి మీద నిషేధం విధించినప్పటికి కూడా ఈ పంద్యాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. కోడి పంద్యాలు అంటే ఎట్లా, ఒక కోడికి ఇంకో కోడికి పోటీ పెట్టడం అనమాట. అవి రెండు పొడుచుకుంటాయి, పొడుచుకొని ఏది ఇంకో దాన్ని చంపేస్తుందో ఆ చనిపోయింది ఓడిపోయినట్టు, బ్రతికింది గెలిచినట్టు. ఈ విధమైనటువంటి ఆట చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో ఈ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు. ఈ ఆట కూడా పలనాటి వీర చరిత్రలో చక్కగా వర్ణించబడింది. ఈ కోడి పందాల ఆట పలనాటి వీర చరిత్రలో వర్ణించబడినటువంటి ఆట. బొంగరాల ఆట మన గ్రామాల్లో మిక్కిలి ప్రచారంలోనున్న ఆట. ఇంకోటి బొంగరాలు అంటే తెలుసు కదా, బొంగరాల ఆట మన గ్రామాల్లో మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి ఆట బొంగరాల ఆట. పిల్లలకు ఈ ఆటలో మిక్కిలి ఆసక్తి. ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు. ఈ ఆటలన్నీ ఎక్కడ ఆడతారు, బహిరంగ ప్రదేశాలలో. ఎక్కడ మైదానం ఉంటే అక్కడ ఆడుతూ ఉంటారు. ఇంకా మీరు బయట ఆడేటువంటి ఆటలు చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి మీకు తెలుసు. దాని గురించి నేను ఇంకా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆటల గురించి మీకు చెప్పేది ఏంది, మీకు తెలియదా? అట్లా అన్నమాట. ఈ ఆటలు జరుగుతూ ఉంటే జనులు ఎంతో ఉత్సాహంగా వీరిని తిలకించుతుంటారు. చాలామంది ఈ ఆటలను చాలా ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఈ ఆటలతో పాటు కాలక్షేపం కొరకు ఇండ్లలో కూర్చుండి ఆడే ఆటలు ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి ఆటలు ఏంటి, బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలు. అవి కాకుండా ఇళ్లలో కూర్చుండి కదలకుండా కూర్చుండే ఆటలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఉదాహరణ ఇక్కడ చెప్తాడు చూడండి. ఈ ఆటలలో చదరంగం మిక్కిలి ముఖ్యమైనదే కాక చాలా ప్రసిద్ధి చెందినది. ఇప్పుడు చూడండి, చదరంగం అంటే చెస్. ఈ చెస్ ఆటను చూడండి అంతర్జాతీయంగా ఆడతారు. చదరంగం పుట్టినది భారతదేశంలో, కానీ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా, ఈ దేశాల్లోని ప్రజలు కూడా ఈ చదరంగం ఆడుతూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుంది. అంటే ఎంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆట చూడండి. అసలు ఈ ఆటను మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైందని కొందరు చెప్తుంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఏమైనప్పటికీ ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాల్లో మంచి ప్రచారం ఉన్నది. ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాల్లో చాలా ప్రచారం ఉన్నది. మీరు కూడా అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు లేకపోతే క్లాస్ క్యాన్సల్ అయినప్పుడు కూర్చుని ఆడుకుంటారు కదా చదరంగం, చెస్, అది అన్నమాట. ఈ ఆట ఆడడంలో కొందరు సాటి లేని నైపుణ్యం కలిగి ఉంటారు. కొంతమంది సాటి లేని నైపుణ్యం అంటే అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉంటారు. వారిలో ఉదాహరణకు విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, హరికృష్ణ వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ని గెలిచినటువంటి క్రీడాకారులు. ఇది కూడా చాలా విలువైనటువంటి క్రీడ, అద్భుతమైనటువంటి క్రీడ, మేధాశక్తిని పెంచే క్రీడ, ఆలోచన శక్తిని పెంచేటువంటి క్రీడ. అంటే చెస్ ఆడడం వలన మెదడు
ఇంకా పదునవుతుంది అన్నమాట, షార్ప్గా ఆలోచించే విధంగా తయారవుతుంది. అది ఆట నేర్చుకోవడం చాలా మంచిది. తర్వాత చూద్దాం. చదరంగం వంటి ఆట ఇంకొకటి పులిజూదం. చదరంగంలాగే ఆట. ఈ పులిజూదం 3 రకాలుగా ఉన్నది. ఒక పటం మీద చిన్న రాళ్లనో లేక చింతగింజలనో తీసుకొని కొన్నింటిని పుల్లుగాను కొన్నింటిని మేకలుగాను భావించి ఆడే ఆట ఇది. ఇది ఒక గీస్తారన్నమాట. ఒక దానిలో 5 డబ్బాలు ఉంటాయి, ఈ 5 స్క్వేర్లు, దానికి మళ్ళీ ఇట్లా త్రిభుజాకారంలో ఉండి మళ్ళీ అందులో 4 బాక్సులు ఉంటాయి. దానిలో 2 పులులు ఉంటాయి. 2 పులులు 16 మేకలు. ఈ 16 మేకలు 2 పులులతోని ఆడుతూ ఉంటారు. ఈ మేక ఎట్లా మేకను పులి ఎలా చంపుతుంది అంటే, ఉదాహరణకి ఇక్కడ ఒక లైన్ ఉన్నది అనుకోరి, ఈ గీత ఉన్నది. ఈ గీతలో ఇక్కడొక మేక ఉన్నది అంటే కాయను, ఇక్కడొక మేక ఉన్నది, ఇక్కడొక మేక ఉన్నది. పులి ఇక్కడ ఉన్నది అనుకో, సపోజ్ ఇక్కడ పులి ఉన్నది గీడ. ఈ పులి ఈ మేకను చంపలేదు, ఎందుకంటే ఇది జంపు చేయడానికి ఇక్కడ ఖాళీ ఉండాలి. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఒక మేక ఉంది, ఇది ఖాళీ ఉన్నది. పులి ఇక్కడ ఉన్నది అనుకోని ఇది ఏం చేస్తుంది, దీనిపై నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే ఈ పులి ఈ మేకను తినేస్తుంది అన్నమాట. ఇలా ఆట ఉంటుంది. మీకు తర్వాత భాగం చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి చిత్రం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అది ఆట. పుల్ల సంఖ్య 3 కన్నా మించదు. సాధారణంగా 2 ఉంటాయి, కొన్ని సందర్భాల్లో 3 పెట్టుకుంటారట. కానీ 3 పెట్టి ఆడేటువంటి ఆట చాలా పుల్లకు ఎక్కువ మేలు జరుగుతుంది. పుల్లులో ఉన్న వాళ్ళే ఎక్కువగా, పుల్లులతోనే ఆడేవాళ్ళు తొందరగా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి. మేకల సంఖ్య 16 వరకు ఉంటుంది. మేకల సంఖ్య 16. ఒకరు పుల్లులను తీసుకొని ఇంకొకరు మేకలను తీసుకొని ఆటను ఆడుతుందరు. ఒకరు పుల్లులను తీసుకుంటారు, ఒకరు మేకలను తీసుకుంటారు. ఆట ఆడే విధాన్ని ఇంతకుముందు మీకు చెప్పాను. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయినా ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికలాట. తర్వాత ఇంకొకటి పాచికలాట. ఈ పాచికలాట గురించి మీకు ప్రత్యేకంగా చెప్పే కంటే, మీరు మహాభారత కథకు సంబంధించినటువంటి సినిమాలల్లో శకుని ఆడతారు చూడండి. శకుని, ధర్మరాజు పాచికలు ఆడతారు. ఆ పాచికలకి ఏముంటాయంటే ఇట్లా పొడవుగా, ఇంత పొడవు ఉన్నటువంటి ఈ బంగారంతోనూ వాళ్ళు ఆడినటువంటి బంగారంతో చేసినటువంటి ఉంటాయి. వాటికి మార్కులు ఉంటాయి. ఇప్పుడు మీకు డైస్ చూస్తారు కదా, డైస్కు మీరు ఆడతారు కదా చిత్రపడి పరమపద సోపానం ఆడేటప్పుడు ఒక డైస్ పెట్టుకొని ఆడతారు. డైస్కి ఏముంటుంది, ఒకవైపు ఒక డాట్ ఉంటుంది, ఇంకోటి 2, 3, 4, 6 డాట్ల వరకు ఉంటాయి. 6 వైపులకు 6 డాట్లు ఉంటాయి. ఆ పాచికలకు కూడా అదే విధంగా ఉంటాయి. కాకపోతే డైస్ ఏమో స్క్వేర్లో ఉంటుంది, ఈ పాచికలేమో రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. అవి ఇలా ఊపి అలా వేస్తే ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి నెంబర్లే అక్కడ పడాలి. అక్కడ పడ్డట్టయితే వాళ్ళు చెప్పిన వాళ్ళు గెలిచినట్లు, ఒకవేళ పడకపోతే వేసిన వాళ్ళు గెలిచినట్లు. అది పాచికలాట. మీరు ఈ సినిమాల్లో చూసినట్లయితే మీకు చూస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి చిత్రాలను మీరు చూడవచ్చు. ఓకేనా, చూడండి. దీనికి అక్షర క్రీడ అని మరో పేరు ఉన్నది. ఈ పాచికలాటకే అక్షర క్రీడ అనే మరొక పేరు కూడా ఉన్నది. ఈ ఆట కూడా తరతరాల నుండి మన దేశంలోని ప్రజలను ఆకర్షించినది. ఈ ఆట కూడా, పాచికలాట కూడా ఎన్నో తరాల నుంచి, అది కూడా మహాభారతంలో ఉంది. ఇప్పుడు కూడా కొన్ని సంపన్న కుటుంబాలలో ఇటీవలి కాలం వరకు కూడా ఈ ఆటను ఆడినారు అని చెప్తున్నాడు. తర్వాత చూద్దాం. మన ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మన కవులు వర్ణించినారు. ప్రబంధాలు ఏంటి? ప్రబంధ కావ్యాలు ఉన్నాయి కదా, మను చరిత్ర, వసు చరిత్ర, ఇవన్నీ, విష్ణు చిత్తీయం, ఇలా ప్రబంధాలు చాలా ఉన్నాయి. ఆ ప్రబంధాలలో కూడా ఈ పాచికలాటను వర్ణించిండ్రు అని చెప్తాడు. రుక్మిణి కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణింపబడినది. రుక్మిణి, శ్రీకృష్ణుడు భార్య భర్త ఇద్దరు కూడా ఈ ఆటను ఆడినట్టుగా ఏ కావ్యంలో, హరివంశం అనే కావ్యంలో ఈ ఆట గురించి వర్ణించడం జరిగింది అంటాడు. ఈ తరగతికి చెందిన ఇంకొక ఆట పచ్చీస్. ఈ పచ్చీస్ అంటే ఇక్కడ ఉన్న చూడండి, ప్లస్ ఆకారంలో ఒక గుడ్డ పైన ఏం చేస్తారు, రకరకాల డిజైన్ స్క్వేర్ డిజైన్లు, ఈ క్రాస్ డిజైన్ వేసి కుట్టుతారు. ఆ కుట్లనే వాళ్ళు గడులుగా భావించి ఆ ఆటను ఆడతారు. ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. స్త్రీలు ఎక్కువగా కూర్చుండి ఆడే ఆట పచ్చీస్. రంగు గుడ్డలో అందముగా పచ్చీసును కుట్టించి
దాని మీద పూసలతో ఇండ్లను ఏర్పాటు చేసి గవ్వలను వేస్తూ ఈ ఆటను ఆడే దృశ్యం పల్లెటూళ్ళలో ఏమాత్రం కొద్ది పరిచయం కలిగిన వారికైనా బాగా పరిచితమైనదే. ఇది ఏం చేస్తారు, ఒక రంగుగుడ్డ పైన దారంతో గడులను కుట్టి దేని వేస్తారు, దాన్ని పూసలు వేసి గడుల్లాగా కుడతారు. దాన్ని ఏం చేస్తారు, గవ్వలు అంటే మీకు తెలిసే ఉంటుంది, గవ్వలతో వేస్తారు. ఆ గవ్వలు వేసుకుంటా పచ్చీసు ఆడతారు. అది పచ్చీసు స్త్రీలు ఎక్కువగా ఆడేటువంటి ఆట. ఈ ఆటలు మన గ్రామీణ సంస్కృతి శోభకు మంచి ప్రతిబింబాలు. ఈ ఆటలన్నీ కూడా గ్రామాలలో ఆడేటువంటి ఆటలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రతిబింబాలుగా, అంటే ఒక దృశ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆటలు. తర్వాత చూడండి, జనులను వినోదింపజేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు ఇంకా ఎన్నో మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. ఇంకా ప్రజలకు వినోదం కోసం ఏర్పాటు చేసేటువంటి వేడుకలు ఎన్నో మన పల్లెటూళ్ళలో ఉన్నాయని చెప్తున్నాడు. అందులో ఇక్కడ కొన్ని మనం చూద్దాం. వినోదాలే వృత్తిగా కలిగిన వారు కూడా కొందరు ఉన్నారు. అంటే అలాంటి కార్యక్రమాలు ప్రదర్శించడమే ఒక వృత్తిగా జీవించే వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రోత్సాహం లేనందున జీవనోపాధి కొరకు వీరు ఇతర వృత్తులను అవలంబించడం చేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది. పూర్వకాలంలో ఈ వినోదాలు ప్రదర్శించే వారికి మంచి ఆదరణ ఉండేది. వాళ్ళు ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు వారికి కొంత ధనము సంపాదించుకునే అవకాశం ఉండేది. కానీ నేటి కాలంలో ఈ పల్లెటూళ్ళలో, పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ వీళ్ళు ప్రదర్శించేటువంటి ఆటలకు సరి అయినటువంటి ఆదరణ లేక, అంటే వాటిని చూసేవాళ్ళు లేరు, చూసినందుకు వాళ్ళకి ఎంతో పారితోషికం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, జీవనోపాధి కోసం వేరే వృత్తులను అవలంబిస్తున్నారు, వేరే వృత్తులు చేసుకొని జీవిస్తున్నారు. దానివలన ఈ ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతున్నది. గంగిరెద్దులను అలంకరించి ఇల్లు తిరిగేవారు ఈ శ్రేణికి చెందినవారే. గంగిరెద్దులు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెటూళ్ళలో పట్టణాలనే తేడా లేకుండా గంగిరెద్దులు వస్తాయి. ఎద్దును ఎలా అలంకరిస్తారో మీకు తెలుసు. మంచి రంగుల గుడ్డలతోని ఎద్దును అలంకరించి దానికి బొట్లు పెట్టి మన ఇళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు, మన ఇళ్ళలో ఉన్నటువంటి మీ అమ్మలో అక్కలో ఏం చేస్తూ ఉంటారు, ఆ గంగిరెద్దు కాళ్ళకు నీళ్లు పోసి కాళ్ళు కడిగి దానికి బొట్టు పెట్టి ఆ వచ్చి తీసుకొచ్చినటువంటి ఆ గంగిరెద్దుల ఆయనకు ఎంతో కొంత ఇస్తారు. ఇది ఒకప్పుడు ఖచ్చితంగా పాటించినటువంటి విషయాలు. కానీ ఈనాటి కాలంలో అలాంటి ఆదరణ లేదు. వీళ్ళు గంగిరెద్దులను కూడా ఆడిస్తారు. గంగిరెద్దులు ఆడించినప్పుడు చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నటువంటి ఎద్దును ఆ గంగిరెద్దులు ఆడించేటైనా తన కాళ్ళపైన నిలబెట్టుకుంటాడు. అది ఎంత నైపుణ్యంతో, ఎంత సున్నితంగా ఆ నిలబెట్టుకున్న ఆయనకు ఏమాత్రం నొప్పి కలగకుండా చాలా సున్నితంగా ఆ గంగిరెద్దు ఆయన కాళ్ళపైన ఎక్కి నిలబడుతుంది. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పడం కంటే మీరు చూసి ఆనందించవలసిందే తప్ప మాటల్లో చెప్పడానికి వీలు కానటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన గంగిరెద్దులాట. ఇంకా చూడండి, పగటి వేషాలను వేసుకొని ప్రజల్ని వినోదింపజేసేవారు మనకు కనిపిస్తుంటారు. అంటే ఇదొక రకమైనటువంటి ప్రదర్శన. వీరిని పగటి వేషాల వారని, బహురూపుల వారని పిలుస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా తేడా ఏంటంటే తుపాకీ రాముడు మీకు తెలిసే ఉంటుంది. తుపాకీ రాముడు దీనికి కొంచెం తేడా ఉంటుంది అంతే. విప్ర వినోదులు అనేవారు గారడీ విద్యలో ప్రవీణులు. విప్ర వినోదులు అనేవారు గారడీ విద్యలో చాలా ప్రవీణులు. గారడీ అంటే ఇది ఇంకా దీన్ని అదే కాకుండా దీన్ని ఏమిటంటే సాధనాసూరులు అని కూడా అంటారు. ఈ విప్ర వినోదులు అనే మాటను సాధనాసూరులు అని కూడా అంటారు. వాళ్ళు ఇచ్చే ప్రదర్శన చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం చేస్తారు, ఒక డేరా వేస్తారు. ఒక సన్నివేశం చెప్తారు. ఒక డేరా వేసి అందులో మామిడి టెంక పిక్క అందులో నాటేస్తారు. భూమిలో నాటేసి బయటకు వస్తారు. చూస్తే అక్కడ ఏముండదు. మళ్ళీ ఆ డేరా వేసేసి లోపలికి ఒక వెళ్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. వచ్చేసరికి ఇంత ఎత్తు మొక్క మొలుస్తుంది. మళ్ళీ ఒకసారి పోయేస్తాడు, ఇంకా పెద్ద పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి పోయేస్తాడు, పూతకు వస్తుంది. మళ్ళీ ఒకసారి పోతాడు, కాయలుగా వస్తుంది. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది, ఒక 5 నుంచి 10 నిమిషాల సమయంలోనే ఆ విధంగా ప్రదర్శన చేస్తారు వాళ్ళు. ఇంకా అంతేకాకుండా కావడి అంటే తెలుసు కదా, 2 వైపులా ఏదో బరువు వేలాడదీసి ఒక కర్రకు వేలాడదీసి భుజం పైన వేసుకొని మోసేదాన్ని కావడి అంటారు. ఇంకా ఆయన ఏం చేస్తారంటే సన్నని పుల్లలు
కొబ్బరి పుల్లలతో చేసినటువంటి చీపురు ఉంటుంది కదా, ఆ చీపురుకున్న పుల్లల కంటే కూడా సన్నగా ఉన్నటువంటి పుల్లలతోని ఒక ఊయల లాంటిది తయారు చేస్తాడు. చేసి దానిలో కూర్చుండి పోతూ ఉంటాడు. ఎంత దాదాపు ఒక 50 నుంచి 60 కిలోలు ఉన్న బరువు ఉన్నటువంటి వ్యక్తి ఆ సన్నని పుల్లలతో చేసినటువంటి తొట్టెలో కూర్చుంటాడు, దాన్ని మోస్తూ ఉంటాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది అది. ఇక దాన్ని నేను చెప్పడం మీకు కాదు, కానీ మీరు చూసే ఆనందించాలి అది. ఓకేనా? తర్వాత చూడండి. వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు. వీరందరూ జనుల పోషణ మీద ఆధారపడి వృత్తులను వృత్తిగా తీసుకొని అందులో గొప్ప నైపుణ్యం సంపాదించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా ప్రజలు ఇచ్చేటువంటి పారితోషికాలను, అంటే ప్రజలు ఇచ్చేటువంటి బహుమతులు, ప్రజలు ఇచ్చేటువంటి ఈనాం, అంటే దాన్ని ఏమంటామంటే ప్రజలు వంశపారంపర్యంగా కొన్ని కులాల వారిని కొన్ని కులాల వారు కొన్ని క్రీడలు వినోద కార్యక్రమాలు ప్రదర్శించే వాళ్ళు అడుక్కుంటారు అన్నమాట. అడుక్కోవడం అంటే వాళ్ళు దాన్ని ఏంటంటే ఒక హక్కుగా భావిస్తారు. హక్కుగా భావించి మేము ఈ ప్రదర్శన చేస్తాం, మాకు ఇంత ఇవ్వాలి మీరు అంటారు. వాళ్ళు డిమాండ్, ఇక రిక్వెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. వాళ్ళు కూడా ఏమంటారు, సరే మీరు ప్రదర్శన ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత ఇస్తాంలే అంటారు. దానికి ఒక ఇంత ఇస్తామని మాట్లాడుకొని ఆ డబ్బులు వాళ్ళకు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళందరూ ప్రజల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చేదే కాకుండా చూసినటువంటి వాళ్ళు, ప్రదర్శన చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వారికి బహుమానాలు ఇస్తుంటారు. ఈ బహుమానాలు వాళ్ళు హక్కుగా వచ్చేటువంటి ఎవరినైతే అడుగుతారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతోని వాళ్ళ జీవనోపాధి సాగిస్తుంటారు. కానీ నేటి కాలంలో ఇవన్నీ కూడా అంతరించి పోయినాయి. తర్వాత చూద్దాం. ఇక చూడు, పల్లెటూళ్ళలో ఊయాల లూగుట బాలబాలికలే గాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపించే క్రీడ. ఇంకా ఊయలుగుడు అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఎన్నోసార్లు ఊగి ఉంటారు. ఏదో విధమైన ఉయ్యాలను మనం అనేక గృహాల్లో చూడవచ్చును. ఈ మధ్య ఇతర క్రీడల వలనే సన్నగిల్లిపోతున్నప్పటికీ గుర్రపు స్వారీ మన గ్రామాల్లో బాగా అభిమానించినటువంటి క్రీడ. ఆ ఉయ్యాల కాకుండా గుర్రపు స్వారీ అంటే గుర్రం మీద రేస్. ఇప్పుడు రేసు గుర్రాలు మాత్రం ఎక్కడ ఉన్నాయి? రేస్ కోట్లలోనే రేసు గుర్రాలు కనిపిస్తున్నాయి. కానీ పూర్వకాలంలో పల్లెటూళ్ళలో కూడా ప్రదర్శనలు చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడైతే ఆ ప్రదర్శనలు ఏవి లేవు. నాకైతే నేను ఎప్పుడు చూడలేదు, ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మీరేమైనా చూసి ఉంటే చెప్పండి. తర్వాత చూద్దాం. మల్ల యుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాల నుండి మన వారు అభిమానించి ప్రోత్సహించిన క్రీడలు. మల్ల యుద్ధాలు అంటే ఎదురుగా ఒకరికొద్దరు పోట్లాడడం. కుస్తీలు అంటే కూడా పట్టి కింద పడగొట్టడం. ఇవన్నీ కూడా ఈ మల్ల యుద్ధం, ఈ కుస్తీలు ఇవన్నీ ఇంచుమించు బాక్సింగ్ ఆటకు దగ్గరగా ఉండేటువంటి ఆటలు. ఇవన్నీ ఒకప్పుడు మన గ్రామాల్లో అందరూ ఆదరించి ప్రోత్సహించినటువంటి ఆటలు. ఇప్పుడు గ్రామాల్లో అలాంటి ఆటలు ఏమీ లేవు. తెలుగుదేశంలోని జమీందారులు ఇందులో ప్రవీణులైన వారిని తమ ఆస్థానంలోకి చేరదీసి వారిని పోషించిరి. పూర్వకాలంలో ఈ ఆటలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళను గ్రామాల్లో ఉండేటువంటి జమీందారులు, భూస్వాములు చేరదీసి వాళ్ళను ప్రోత్సహించారు, పోషించారు. ఎందుకు? వీళ్ళ పక్షాన వాళ్ళు అందులో పాల్గొంటారు. ఆ పాల్గొన్నప్పుడు ఏ జమీందారు అయితే ఒక కుస్తీదారున్నో, ఒక మల్లయుద్ధ వీరున్నో, కుస్తీ వీరున్నో ప్రోత్సహించి పోషించి ఆటలో ప్రవేశపెట్టినట్లయితే అందులో ఆ పాల్గొన్న ఓడిపోయినప్పుడు కూడా ఎవరు ఓడిపోయారు అంటారు? ఈ జమీందారే ఓడిపోయిండు అని చెప్పుకుంటారు. సినిమాల్లో మనం కొన్ని ఇట్లాంటి సంఘటనలు చూసి ఉంటాం. అంటే వాళ్ళంతా ప్రెస్టీజ్గా తీసుకునే వాళ్ళంట, తీసుకొని వాళ్ళను పోషించేవాళ్ళు. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన ఈ మల్లయుద్ధ ప్రదర్శనలు, కుస్తీలు జరిపించి వారికి బహుకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తిసాము, కట్టెసాము ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చు. అలా ప్రోత్సహించేవాళ్ళు. అంతేకాకుండా ఇవి దసరా పండుగ సందర్భంగా గ్రామాల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఈ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమానాలు ఇచ్చే ఆచారం ఆ కాలంలో ఉండేది. ఇవే కాకుండా కత్తిసాము, కట్టెలతో ఇట్లా తింపుతూ ఉంటారు కదా. ఆ మధ్యలో మనకు
యూట్యూబ్లో వాట్సాప్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక ముసలమ్మ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్నటువంటి అనాథ పిల్లల్ని పోషించడం కోసం కర్రసాముతోని యాచించి ఆ వచ్చినటువంటి డబ్బుతోనే ఆ పిల్లల్ని పోషిస్తున్నా అని చెప్పింది. యూట్యూబ్లో కనుక మీరు చూసినట్లయితే ఆమె వీడియోస్ మీకు కనిపిస్తుంది. కర్రసామ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఇక ఇంకొకటి మిగిలింది ఏంటంటే కత్తిసామ. ఈ కత్తిసామ అనేది నాకు తెలిసి తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది, చాలా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నటువంటి ప్రదేశం. నేను ఒకసారి చూశాను. వాళ్ళ ప్రదర్శన ఎలా ఉంటుందంటే, ఇంత పెద్ద కత్తులు ఉంటాయి, ఆ కత్తులతోని వాళ్ళు విన్యాసాలు చేస్తూ ఉంటే పక్కనున్నకి ఎక్కడ తగులుతుందో కత్తి అనే భయం వేస్తుంది. ఇంత అద్భుతమైనటువంటిది. ఒక అరటి చెట్టు ఇట్లా నిలబెట్టి, ఇంత లావుగా ఉన్నటువంటి అరటి బోధ నిలబెట్టి ఒక్కటేసారికి ఇట్లా అంటే అది కట్ అయిపోతుంది, చెట్టు కింద పడదు. ఆ తర్వాత ఇట్లా పక్కకంటే తెగిపోయినట్టుగా కనిపించింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా నైపుణ్యం కలిగినటువంటి కత్తిసాములో నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఆ ప్రాంతంలో బాగా ఉన్నట్టుగా నాకు తెలుసు. తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారేమో నాకు మాత్రం తెలియదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళు నాకు పెద్దగా తెలియదు, కానీ విజయనగరం జిల్లా నుంచి ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి కొన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఏంటో చూద్దాం. స్వయంగా పాల్గొని ఆనందించే పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి. అంటే ప్రత్యక్షంగా వాటిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతారు కాబట్టి అవి నచ్చుతాయి. ఇప్పటికీ చాలు. ఎందుకంటే నేను మళ్ళీ ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు దీనికి సంబంధించినటువంటి జవాబు మొత్తం నేను చెప్తాను. అప్పటి వరకు మీరు ఒకసారి ఆలోచించండి. అందులో మీకు ఎందుకు నచ్చుతాయో మీరు చెప్పండి. ఓకేనా? ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నం వేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి. ఒకటే కారణం చెప్పచ్చు. ఆనాటి కాలంలో స్త్రీలకు సమయం గడపడం కోసం వేరే ఆలోచన ఏం లేదు. ఆటలు ఆడుకుంటేనే ఆ సమయం గడిచేది ఇళ్ళలో ఉన్నటువంటి స్త్రీలకు. నేడు టీవీ ముందు కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. టీవీ ముందు కూర్చుంటే 24 గంటలు అలా కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. ఇక సీరియళ్ళు వస్తూనే ఉంటాయి. ఒక సీరియల్ తర్వాత ఒకటి. ఒకవేళ ఏదన్నా ఒక ఛానల్లో సీరియల్ రాకపోతే ఇంకో ఛానల్ ఉండే మనకు తెలుగు భాషలో ఎన్ని ఛానళ్ళు? చాలా ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానళ్ళల్లో ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక సీరియల్ కార్యక్రమం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చుండి ఆ కార్యక్రమాలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. అంతేగాని పక్కింటికి వెళ్ళి బాగున్నావా అక్క, బాగున్నావా వదిన, ఆట ఆడుకుందామా అనే తీరిక ఎవరికి ఉన్నది ఈ కాలంలో? అందువలనే అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఆ టీవీల ముందు అతుకపోయి కూర్చోవడం వలన. ఇంకో కారణం ఏంటంటే, పూర్వకాలంలాగా ఇప్పుడు స్త్రీలందరూ ఇళ్లలోనే కూర్చుని సమయాన్ని వెచ్చించడం లేదు. అందరూ కూడా విద్యావంతులు, ఎన్నో విద్యలు నేర్చుకున్న రకరకాల నైపుణ్యం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలామంది స్త్రీలు ఈ ఉద్యోగాలు వ్యాపారాలతోని బిజీగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఆటలు మధ్యాహ్నం వేళ కూర్చుండి ఏదో ఊసుబోక ఆడుకునే ఆటలు ఆడే పరిస్థితి ఈనాటి కాలంలో లేదు. అది కారణమై ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. ఈరోజుకు ఈ భాగంలో ఈ పాఠ్యాంశం చాలు. 4వ భాగంలో మరింత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరు నా పాఠం విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది.